పురుషోత్తమని శ్వేత పిలవగానే వెంటనే పురుషోత్తం వచ్చి నిల్చోగానే రూప కోపంగా చూస్తూ ఉంటుంది. నేనిచ్చే బహుమతి ఇదే రూప. రూపతో శ్వేత అనగానే, అంటే ఏంటి మేడం మీరు అంటుంది? అదే ఒక రకంగా పెళ్లి చూపులనుకో. నీకు నేను ఈ ఏర్పాట్లు చేశాను దగ్గరుండి. అదిగో అతని నీకు కాబోయే మొగుడు. ఎంతో బాగున్నాడు కదా. అయినా ఇంతకంటే మంచి వాళ్ళు నీకెలా దొరుకుతారులే. అంతే కదా రూప అని అనగానే ఇక రూప మండిపడిపోతూ కోపంగా చూస్తూ ఉంటుంది. అసలు మీరు ఏం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా అని రూప అంటూ ఉంటే, వెయిట్ అండ్ వాచ్ రూప, నేనేమి ఇవ్వబోతున్నానో పూర్తిగా నీకు చెప్పాలి కదా. పురుషోత్తం కం పురుషోత్తం అని అనగానే వెంటనే పురుషోత్తం నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? శ్వేత పార్టీ అన్నావు, కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? పెళ్లి సంబంధం ఇద్దరికి కుదుర్చాలని చూస్తున్నాను రాజు, ఇందులో తప్పేముంది? ఏయ్ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి రూపా నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నీకు సంబంధం కుదుర్చాలని నేను చూస్తుంటే అలా అంటున్నావు. ఏంటి నాకు సంబంధమా? హే ఏం మాట్లాడుతున్నావు అసలు? నీకు కాబోయే మొగుడేమో నా మొగుడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? వాట్ యు మీన్? అవును నా మొగుడు. నాకు నా మొగుడుండగా ఇంకో పెళ్లి చేస్తానని అంటున్నావేంటి? ఏంటి రాజు నీ మొగుడా? అసలు నీ మొగుడనడానికి నీ దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయి? ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఊరుకొని చెప్తున్నాను. నా రాజుని పట్టుకొని నా మొగుడిని పట్టుకొని నీ మొగుడని నువ్వెలా అంటావు? అవునా? కావాలంటే సాక్ష్యం చూపించాలా? ఇదిగో చూడు నా మెల్లో ఉన్న తాళి. ఎంతకంటే సాక్ష్యం అక్కర్లేదనుకుంటా. ఎప్పుడు అర్థమైందా? నా మెడలో తాళిని చూసైనా తెలిసిందా? రాజుయే నా మొగుడు. అర్థమైంది కదా. ఇక నోరు మూసుకొని ఉండు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఏసాలు వెయ్యకు. ఎందుకంటే నువ్వు పార్టీ అన్నావు, వచ్చాను అంతేకాని నాకు నువ్వెవరు అసలు పెళ్ళి చేయాలని అనుకోవడానికి? నాకు ఆల్రెడీ రాజుతో పెళ్ళైపోయాక మళ్ళీ పెళ్ళేంటి? ఏంటి రాజు? అంటే నీకు ఆల్రెడీ పెళ్ళైన విషయం నాకెందుకు చెప్పలేదు? చెప్పు రాజు అని అంటూ ఉంటే, అంటే శ్వేత అని విధంగా అంటూ ఉండగా, ఇదేంటి కథ ఇలా మలుపు తిరిగిందేంటి అని రేణుక మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది రాజు? ఏంటిదంతా? అసలు ఏమనుకుని ఇదంతా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆల్రెడీ తన మెడలో తాళి కట్టడం ఏంటి? తన మెడలో తాళి ఉండడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది రాజు అని కోపంగా అంటూ ఉంటే, అంటే శ్వేత అది అనే విధంగా రాజు అంటూ ఉండగా, అసలు అమ్మాయి గారు మీకేమైంది? తనని పట్టుకొని అమ్మాయి గారని పిలుస్తున్నావేంటి? తను రూప కదా అని అంటూ ఉంటే, అంతలో రూప మాత్రం కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది. వెంటనే రూప రూప అనే విధంగా అంటూ అలా వాటర్ తీసుకొచ్చి మొహంపై కొడుతూ ఉంటాడు. కానీ రూప మాత్రం కళ్ళు తెరవదు. అసలు ఏమై ఉంటుంది అనే విధంగా అనుకుంటూ వెంటనే దగ్గరగా వెళ్ళి చూసేసరికి అప్పుడు రాజు కోపంగా, రూపకి ఎవరో కావాలని మందు తాగిపించారు, ఎవరిదంతా చేసింది అని కోపంగా అంటూ ఉంటే, ఇక శ్వేత కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి రాజు ఏం మాట్లాడుతున్నావు? తనకి మందు తాగించడం ఏంటి? అవును రూపకి ఎవరో కావాలని మందు తాగించారు. ఎవరు తాగించారు చెప్పండి అనే విధంగా అంటూ రేణుక వైపు చూస్తూ ఉంటే, నిజం రాజు నాకేం తెలీదు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు ఏం తెలీదు రాజు, నన్ను నమ్ము అని అనగానే, అంటే ఇదంతా శ్వేతని చేయించిందా అని మనసులో అనుకుంటూ శ్వేతపై కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం రూప ఫోన్ని లిఫ్ట్ చేయదు. సూర్యప్రతాప్ మాత్రం ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు. అసలు ఏమైనట్టుంది? రూప ఎందుకు నా ఫోన్ పిక్ చేయలేకపోతుంది అని మనసులో సూర్యప్రతాప్ అనుకుంటూ ఉంటాడు. బావగారు రూప ఏ పనిలో ఉందేమో, ఈరోజు వర్క్ ఎక్కువగా ఉండి అక్కడే ఉందేమో, అలా ఎందుకు అనుకోవట్లేదు? లేదు ఆలస్యమైతే ఖచ్చితంగా నాకు రూప చెప్తుంది. అలా చెప్పలేదంటే నాకెందుకో కంగారుగా ఉంది. బావగారు మీరు కంగారు పడకండి, ఏం కాదు.
అనే విధంగా సుమ అంటూ ఉంటే సూర్యప్రతాప్ మాత్రం అలానే కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం రూపని ఎత్తుకొని రాజు రూమ్ వైపు తీసుకెళ్తూ ఉంటే గౌతమ్ మండిపడిపోతూ ఉంటాడు. కాస్త ఓపిక తెచ్చుకో ప్లీజ్ గౌతమ్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? శ్వేత ప్లాన్ చేసిందన్నావు. ప్లాన్ పక్కకు పెడితే ఆ ప్లాన్ తనకు వర్కౌట్ అయిందని నాకు అనిపిస్తుంది. అయినా ఈ శ్వేత ఏమనుకుంటుంది? నేనుండగా ఆ డ్రైవర్ని పెళ్లి చేసుకోమని ప్రపోజల్ పెట్టడం ఏంటి? అసలు ఈ శ్వేత ఏమనుకుంటుంది? అయ్యో, నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు? ఏంటి రేణుక ఇదంతా? నాకు ఆ శ్వేత పద్ధతి మాత్రం నచ్చలేదు. నా రూప గురించి ఏమనుకుంటుంది అని కోపంగా అంటూ ఉంటే అప్పుడు రేణుక ఇలా అంటూ ఉంటుంది, అలా చేస్తేనే కదా రూప దూరం అవుతాడని అలా అనుకొని అలా చేసింది. నువ్వు ఇందులో ఎందుకు ఇంతగా ఇన్వాల్వ్ అవుతున్నావు? అయినా రూప పెళ్లి చేసుకుంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఏదో ఒక ప్లాన్ చేస్తావు కదా. మరి ఆ మాత్రానికి ఎందుకు కంగారు పడుతున్నావు? చెప్పు గౌతమ్. నాకు రూపని ఇన్సల్ట్ చేస్తే నచ్చదు. 10 మంది ముందు అలా చేయటం నాకు నచ్చలేదు రేణుక. ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం చివరికి తనని కూడా నేను వదిలిపెట్టను అని ఈ విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి గౌతమ్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం శ్వేత ఇలా అనుకుంటూ ఉంటుంది, అసలు ఇలా జరిగిందేంటి? ఒకటనుకుంటే ఒకటి జరిగింది అని అనుకుంటూ కోపంగా శ్వేత మండిపడిపోతూ ఉండగా వెనుక వైపు నుండి వచ్చి కత్తిని పెడతారు. ఎవరు ఎవరు మీరు అని అంటూ ఉంటే, ఎవరా? ముందు నేనెవరో చెప్పే ముందు ఎందుకు ఇదంతా చేసావు? నేను తాకి డ్రింక్లో ఎందుకు మందు కలిపావు? చెప్పు, చెప్తావా లేదా అని కోపంగా అంటూ ఉంటే, ముందు ఎవరు? నేనే చేశానని ఎలా అంటావు? నేను చెయ్యలేదు. లేదు, సాటి ఒక అమ్మాయికి నువ్వు అలా చేయటం తప్పు కదా. అభిమానిగా నేను అడుగుతున్నాను అని కోపంగా అంటూ ఉంటే, నువ్వు చూసావా? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్ అంతా చూసేశాను అని విధంగా అనగానే ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది. నువ్వు వెయిటర్స్తో మాట్లాడటం, వెయిటర్స్కి ఇచ్చిన మందు తీసుకెళ్ళి రూప తాగే డ్రింక్లో వేయటం, అదంతా కూడా నా దగ్గర సాక్ష్యం ఉంది. ప్లీజ్ మీరెవరో కానీ నా విషయాన్ని బయట పెట్టకండి. కావాలంటే మీకు డబ్బిస్తాను, లేదంటే నా రాజు ఎప్పటికీ నన్ను అసహించుకుంటాడు అని శ్వేత అంటూ ఉంటుంది. కానీ నువ్వు అలా చేసే ముందు ఒక ఆడపిల్ల పరువు పోతుందని నీకు తెలీదా? ఎందుకు ఇలా చేసావు? క్షమించమని అడుగుతున్నాను కదా. వెంటనే ఆ వీడియో క్లిప్ని డిలీట్ చేయండి. ఇంకెప్పుడు కూడా ఇలా చెయ్యను అని విధంగా అనగానే వెంటనే శ్వేత ఉన్న సైడ్ లైట్స్ ఆన్ అవుతాయి. వెనుతిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ కనిపించరు. అసలు ఎవరొచ్చుంటారు? నా మెడపై ఎవరు కత్తి పెట్టారు? అసలు ఏం జరుగుతుంది అనే విధంగా అనుకుంటూ వెంటనే శ్వేత అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే రూప స్పృహలోకి వస్తుంది. అమ్మాయి గారు, మీకేం కాలేదు కదా? రాజు, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను రాజు అని అనగానే వెంటనే మీకేమైందో అని చాలా కంగారు పడ్డాను అమ్మాయి గారు. ఇంకెప్పుడు కూడా శ్వేత ఏదైనా పార్టీ ఇస్తానని చెప్తే మాత్రం మనం వెళ్ళడానికి వీల్లేదు. సరే రాజు అని రూప అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం రేణుక ఈ విధంగా చెప్తుంది, హలో శ్వేత గారు, ఎక్కడ ఉన్నారు? నేను ఇంట్లోనే ఉన్నాను. ఈరోజు గుళ్ళో ఒక సంఘటన జరగబోతోంది. మీరు ఖచ్చితంగా మీరు సత్యనారాయణ టెంపుల్కి మీరు వెళ్ళి తీరాలి. అవునా? ఎందుకు? అక్కడ మంగళగౌరి వ్రతాలు చేస్తూ ఉంటారు కదా. రాజు ఇంకెవరితో మంగళగౌరి వ్రతం చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు రేణుక? నువ్వు టెంపుల్కి వెళ్తే నీకే అర్థమవుతుంది, నేను చెప్పడం కాదు అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇక మరోవైపు మాత్రం అప్పలనాయుడు ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ విని వెంటనే శ్వేతకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది రేణుక. ఇక
రాజుతో ఇలా అంటూ ఉంటారు. ఎలా అయ్యా, మంగళగౌరి వ్రతం మాత్రం ఖచ్చితంగా మీ ఇద్దరు చెయ్యాలిరా. ఏంటి నాన్న? అవునరా అయ్యా, మంగళగౌరి వ్రతం చేస్తే ఇక ఎలాంటి ఆటంకాలు ఉండవు. నేను చెప్పేది వినరా అని అంటూ ఉంటే వెంటనే రాజు అలానే చూస్తూ ఉంటాడు.